రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్గా చూపించాలి అని చెప్పి నినాదంతో వాళ్ళు ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫెంటాస్టిక్గా క్వశ్చన్ చేశారండి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన నోళ్ళు ఈరోజు లాభాల బాటిలో పట్టించి ప్రైవేటీకరణ ఆపి, అది కాకుండా 8,097 కోట్లు ఇప్పుడు మంజూరు చేయడానికి రెడీగా ఉన్న అమౌంట్ కాకుండా 11,440 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి మంజూరు చేసి ప్రాఫిటేరింగ్లోకి తీసుకెళ్లిన కూటమి పైన ఈ చిచ్చేంటి? అసలు యునానిమస్గా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూసింది ఏంటంటే వాంటెడ్గా కూటమి పైన, నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన బురద జల్లాలి అన్న ఐడియా. దీని వెనకమాల ఉన్నది ఖచ్చితంగా వైసీపీ. వామపక్షాలు ఆలోచించుకోవాలి. మనకి ఎంత సానుభూతి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు విశాఖ కోసం? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా వాడుకుందాం అనుకుంటున్నాడు? ఎల్వి సుబ్రహ్మణ్యం మాటలు వినలేదా? ప్రైవేటీకరణ అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి రవ్వంత నో కూడా చెప్పలేదు. కాముకు కూర్చున్నాడు, విడ్డూరాన్ని చూస్తా కూర్చున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరు ప్రశ్నించరు.